సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక దాదాపు రోజుకు 70 నుంచి 100 ట్రాక్టర్ల అక్రమ ఇసుక రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు దళారులు. కొందరు గ్రామస్తుల సహాయంతో ఒక్కొక్క ట్రాక్టర్ దగ్గర గొలుసుకట్టు ఏర్పాటు చేసి 250 నుంచి 350 వరకు వసూలు చేశారు. ఇక అలా రోజుకి ట్రాక్టర్ల యజమానుల దగ్గర నుంచి దాదాపు 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నారు దళారులు. అయినా సంబంధిత మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు స్పందించడం లేదంటున్నారు సామాజిక కార్యకర్తలు. దీనిపై కోతాడ ఆర్డీఓ సూర్యనారాయణ, అనంతగిరి తహసీల్దార్ హిమబిందు స్పందించారు. ఇసుక రవాణా ప్రపోజల్ వచ్చేంత వరకు ఇసుక రవాణా ఆపాలంటున్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. ఎలాంటి పర్మిషన్ లేకోకుండా ఇసుక అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తా ఉంది. ఈ మొన్న వరదలు వచ్చేపటికి పాలేరు వాగులో ఇసుక కావాల్సినంత మ్యాటేజ్ ఉన్నది. ఆ మ్యాటేజ్ దాన్ని కోదాడ మండలం మంగళతండా నుంచి అనంతగిరి మండలం కొత్తగూడెం తండా నుంచి కూడా రోజు 60-70 ట్రాక్టర్లు తీసుకొచ్చేసి కోదాడ పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో అమ్ముతున్నారు. ఈ విధంగా అక్రమ వ్యాపారం చేస్తా ఉంటే మైనింగ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ఎలా ఈ విధంగా పట్టించుకోకుండా నిర్లిప్తగా ఉంటున్నారు. రెవెన్యూ శాఖలు కూడా అంతే ఉన్నారు. రెవెన్యూ శాఖలు కూడా పట్టించుకోకపోవడం వలన అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తున్నా కానీ అది తీసుకొచ్చేసేసి కోదాడ పరిసర ప్రాంతాల్లో అమ్మటమే కాకుండా డంప్ చేసి హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. మనం అక్కడ మాత్రం ఎటువంటి పర్మిషన్స్, ఎటువంటి అనుమతులు కానీ మనము ఎవరికి ట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వలేదండి. మాకు అట్లాంటి కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యి గ్రామంలోకి వెళ్ళి వాళ్ళని చెప్పి ఇట్లాంటి అనుమతి తీసుకొని ఇసుక రవాణా చేసుకోవాలి, చాలాన్ కట్టుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా టోకెన్ తీసుకోకుండా ఎవరైనా అక్రమంగా ట్రాక్టర్ తో మళ్ళీ ఇసుక వాళ్ళు బయటికి పంపించినట్టు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనంతగిరి మండలం కొత్తగూడెం, అదేవిధంగా కోదాడ మండలం మంగళతానం నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతుందని ఫిర్యాదులు రావడం జరిగింది. దానిపై టీంలు కూడా వేస్తాం. ఆ టీంలు కూడా అక్కడ 24 hours కాపలా పెట్టాము. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ 2 పాయింట్లో కూడా మేము ఈ కొత్తగూడెం ఆల్రెడీ ప్రపోజల్ పంపడం జరిగింది. అది అక్కడ శానిటైజ్ పాయింట్ పెట్టి దానికి ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళవలసి ఉంటుంది తప్ప వేరే రూపంలో తీసుకెళ్తే మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ.